నీ తలరాతను మార్చేది ఒకటి ఉంది. ఏంటమ్మది? మన తలరాతలు మార్చేది మన చేతిలో ఒకటి ఉంది. ఏంటంటే అది మన కన్నీళ్ళు. ఏంటమ్మది? మన కన్నీళ్ళు. ఒకసారి వాక్యాన్ని చదువుకుంటూ మరి ముందుకు వెళ్దాం. విలాప రాసిన లేఖనాల్లో నుంచి విలాప వాక్యాలు 2వ అధ్యాయము 18వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్తాం ప్రియులారా. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రకారమా ప్రతి ప్రవాహము వలె నది ప్రవాహము వలె కన్నీరు పారనిమ్ము. నిరాగము కలగనీయకము. విరామము కలగనీయకము. నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, మరి చాలా మంది నేను ఎక్కువ చూస్తుంటాను, కొన్ని సాక్ష్యాలు వింటూ ఉంటాను. ఏంటంటే మా కుటుంబం పరిస్థితులు బాగోలేదండి, మా జీవితాలు బాగోలేదండి, మా కుటుంబంలో భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నామండి, మేము అనేకమైన సమస్యల్లో కూరుకుపోయామండి, అప్పులతో బాకీలతో బాధించబడుతున్నామండి అని చాలా చోట్ల మనం వింటున్న ఈ యొక్క సాక్ష్యాలు మనకు తెలుసు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, అంతేకాదు బిడ్డల యొక్క భవిష్యత్తు కూడా మనం కార్చే కన్నీళ్ళు వారి భవిష్యత్తును మారుస్తుందంట ప్రియరా. చూడండి ఎంత బాగుంది ఆ మాట. 10వ వచనం, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. ఎప్పుడు మొర్రపెట్టాలంటమ్మా? రేయి మొదటి జామున. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, చాలామంది మరి క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ జీవితాల్లో చాలామంది మరి తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తూ ఉంటారమ్మా. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ప్రార్థన చేయరు, వాళ్ళ ప్రార్థనే గుర్తుండదు, పగలే చేయరు, తెల్లవారుజామున కాదు మామూలు సమయంలో కూడా ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, మన తలరాతను మార్చేది మనం కన్నీరు. మన తలరాతని ఎవరు మారుస్తారు? దేవుడు మారుస్తాడు. మన కన్నీళ్ళు వరదవలే పాలనివ్వాలంట. మన ఆవేదన, మన గుండెల్లో ఉన్న బాధ, ప్రియులరా మా ఇంట్లో సమస్యలు మారలేదండి, నేను ఎంతో బాధపడుతున్నాను, రోగాలతో పీడించబడుతున్నాను అని ఎంతోమంది బాధపడుతూ వాళ్ళ దగ్గర, ఇంటి పక్క వాళ్ళ దగ్గర, స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర చెప్తూ ఉంటారు ఈ మాటలు. మా ఇంట్లో పరిస్థితులు బాగోలేదండి, లేదా మా పిల్లల జీవితాలు బాగోలేదండి అంటూ ఉంటారు. ఇంటి పక్క వాళ్ళు మార్చగలరా? బంధువులు మార్చగలరా? నీ తలరాతను, నీ బిడ్డల తలరాతను మార్చాలంటే దేవుడు ఒక్కడే, ఆయన వల్లే అవుతుంది పిల్లరా. చూడండి ఎంత బాగుందో. 10వ వచనం చదువుకుందు. నీవు రేయి మొదటి జామున నీవు లేచి రేయి మొదటి జామున, తెల్లవారు జామున పిల్లరా మొర్రపెట్టుము. ఎప్పుడమ్మా? ఎప్పుడు? రేయి మొదట జామున. ఎవరి కొరకు? చూడండి ఎంత చదవండి. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించు. అమ్మా, నువ్వు ఇంటి దగ్గర తెల్లవారుజామున ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవాలి. రెండోది ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ఆలోచించండి. ఏ వంక దొరుకుద్దా ప్రార్థన మానేద్దామా అని చూడకూడదు. అమ్మా, నేను ఇక్కడ పెట్టి ఇంచుమించు మీకు తెలుసు 2 సంవత్సరాల పైనే అవుతుంది.
బిడ్డలు చాలా చక్కగా వస్తున్నారు, మంచిది. అది వస్తమే కాదు, ఈ వాక్యాలు వింటున్న ఈ మాటలు మీ గుండెల్లో భద్రపరుచుకోవాలి. బీరువాలో బంగారాన్ని ఎలా భద్రపరుచుకుంటామో, 500 రూపాయల కాయింతలు చక్కగా జాగ్రత్తగా ఒక చోట ఎలా పెట్టి భద్రపరుస్తామో, అలాగా ప్రియరా బంగారపు మాటలు, ఈ మాటల్ని గుండెల్లో భద్రపరచాలి. మీ భవిష్యత్తు మారాలంటే, మీ స్థితిగతులు మారాలంటే, మీ బ్రతుకులు మారాలంటే ఈ గుండెల్లోకి ఈ మాటలు వెళ్ళాలి. అంతే తప్ప ఏ వంక దొరుకుతుందా, ఏ కారణం దొరుకుతుందా చెప్తాకి ప్రార్థన మానేస్తాకి చూడకూడదు. చూడండి, నేను చెప్తున్న మాట కాదు పిల్లరా, దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని ఏం చేయాలంట? కుమ్మరించాలంట. మీ కుటుంబంలో మీ బిడ్డల కోసం, మీ భర్త కోసం, లేదా మీ భార్య కోసం వీళ్ళు మార్పు రావాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించాలి. మా ఆయన తాగుతూ మానలేండి, నా మాట వినడండి అంటే, నీ మాట వినడు, దేవుడు చెబితే వింటాడు. ఎవరు చెబితే వింటాడు? దేవుడు చెబితే మాట వింటాడు. హృదయం ఎవరి వల్ల మారుతుంది? దేవుడు కరిగిస్తాడు పిల్లరా. ఈ మాటల ద్వారా దేవుడు వారితో మాట్లాడతాడు. మన బిడ్డల భవిష్యత్తు మారాలంటే నీవు దేవుని సన్నిధిని హృదయాన్ని కుమ్మరించాలి. చూడండి ఎంత బాగుంది, చదువమ్మా. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. అమ్మ, ఎవరి ఆరోగ్యం కోసమంట? మన కుటుంబంలో ఉన్న పసిపిల్లల ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కడ మొరపెట్టాలి మనం? దేవుని సన్నిధిలో. బా, ఎంత బాగుందండి అమ్మా. ప్రశ్న ఆయనే చెప్పాడు, దానికి జవాబు కూడా ఆయనే అందిస్తున్నాడు. చూసారా? మన కుటుంబంలో మన భర్త మారాలన్నా, మన బిడ్డలు మారాలన్నా, మన కుటుంబంలో ఉన్న వారికి ఆరోగ్యం కావాలన్నా, మన పసిపిల్లల బిడ్డలకి ఆరోగ్యం కావాలన్నా 2 చేతులు దేవుని సన్నిధిలో పైకెత్తి ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించి మన హృదయాన్ని కుమ్మరించాలంట పిల్లరా. మన హృదయాన్ని ఏం చేయాలి? కుమ్మరించాలి. ఆలోచించండి పిల్లరా. ఏమండి, మాకు ఈ వ్యాధి తగ్గుతులేదండి, మాకు ఈ బాధ తగ్గుతులేదండి, మాకు ఈ సమస్య పరిష్కారం అవుతులేదండి, మాకు ఈ కోర్టులో కేసులు కొట్టువేయలేదండి, మాకు ఈ అప్పుల సమస్యలు తీరతలేదండి అని ఇంటి పక్క వాళ్ళకో, స్నేహితులకో, బంధువులకో చెప్తే తీరవ పిల్లరా. దేవుని పాదాల ముందు నీ హృదయాన్ని నువ్వు కుమ్మరించినట్లయితే నీ పరిస్థితులను మార్చే దేవుడు మనకున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుని నమ్ముకున్నాం మనం పిల్లరా. ఆలోచించండి, మన పసిపిల్లల ఆరోగ్యం కొరకు, వారి భవిష్యత్తు కొరకు మన దేవుని సన్నిధిలో మనం కుమ్మరించాలి హృదయాన్ని పిల్లరా. కన్నీళ్ళు కార్చాలంట పిల్లరా. ఆలోచించండి. చదవమ్మా. నీ పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుడి. ప్రతి విధముగాను చాలమ్మా. 2 చేతులు కూడా పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో పిల్లరా మన కన్నీళ్లు విడిచుచు, మన ఆవేదన, మన ఇబ్బంది, మన బాధ, మన పరిస్థితి ఆయనకి చెప్పాలి పిల్లరా. వాక్యం మాట ఉంటుంది, రాజులు నమ్ముట కంటే దేవుని నమ్ముట శ్రేష్టము, మనుషులు నమ్ముట కంటే సైన్యములకు అధిపత్యకు యెహోవాని ఆశ్రయించడం మేలు. ఆలోచించండి. ఇప్పటి వరకు ఈ లోకం దగ్గరికి పరిగెడుతున్నావేమో, ఇప్పటి వరకు నువ్వు డాక్టర్ల దగ్గరికి పరిగెడుతున్నావేమో, ఇప్పటి వరకు నీ బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళే నమ్ముకున్నావేమో. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. ఈ మాటలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరుడా, సహోదరి. ఒక్కసారి దేవుని సన్నిధిలో తెల్లవారుజామున లెగిసి నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు ఉన్న ప్రదేశంలో ప్రార్థన చేసుకో. నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవునికి ఒక్కసారి ప్రార్థన చేసుకో. నీ పరిస్థితులు తల్లకిందులు చేసేవాడు ఉన్నాడు. ఆలోచించండి పిల్లరా. అంతేకాదు, మారు మనస్సు, రక్షణ భాగ్యం. ఈ యొక్క లోకంలో పిల్లరా దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట రక్షణార్థమైన మారు మనసును తీసుకొద్దంట. ఏంటమ్మది?
దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును తీసుకొద్దంట. ఆ మారు మనసు నిత్య జీవానికి తీసుకెళ్తుంది. ప్రియారా, ఆలోచించండి. దేవుని సన్నిధిలో నీ కుటుంబం కోసం, నీ పరిస్థితుల కోసం దేవుని పాదాల ముందు నువ్వు ప్రార్థన చేయి. ఆలోచించండి పిల్లరా. అలాగ ఒక ఆయనకండి భయంకరమైన రోగం వచ్చేసింది. ఏ రోగం అమ్మా? భయంకరమైన రోగం, క్యాన్సర్ లాంటిది అనుకోండి. ఆయన అప్పటి వరకు రాజు, మంచి మనిషే, కానీ హృదయంలో చిన్న గర్వం రావడం వల్ల పాపంగా మారింది. అది దేవునికి ఇష్టం లేదు. అప్పుడు యెషయా అనే ఒక ప్రవక్త హిజ్కియా దగ్గరికి పంపబడ్డాడు. హిజ్కియా దగ్గరికి వస్తే ఆ ప్రవక్త అన్నాడు, దేవుడు పంపించాడు, హిజ్కియా, నీవు దీపం ఉండగా నీ ఇల్లు చక్కబెట్టుకో, నీవు మరణం అవుచున్నావు అన్నాడు. అంటే ఏంటమ్మా? దేవుడు స్వయంగా ప్రవక్తుల ద్వారా, దేవదూతుల ద్వారా పూర్వం మాట్లాడేవాడు. ఇప్పుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మాట్లాడేది నేను కాదు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరు, హిజ్కియాకి మరణాకరమైన వ్యాధి వచ్చేసింది. ప్రవక్త వచ్చి చెప్పాడు, నువ్వు మరణం అవుతున్నావు, దీపం ఉండగా నీళ్లు చక్కబెట్టుకో అనేసరికి వెంటనే ఏం చేశాడు తెలుసా? హిజ్కియా పిల్లరా ఏం చేశాడమ్మా? వెంటనే గదిలోకి వెళ్ళాడు. రాజు ఆ రాజు వస్త్రాలు తీసి పక్కన పడేశాడు, మోకరించాడు, 2 చేతులు పైకెత్తాడు, కన్నీళ్లు విడిచిచ్చు పిల్లరా, బాబా ఏడుస్తూ ఉండుంటే ఆ కన్నీళ్లు వరదవలే వెళ్ళిపోతున్నాయంట. అమ్మా, ఆ కన్నీళ్లు వాళ్ళ కింద పారి వెళ్ళిపోతున్నాయంట, పారుతున్నాయంట నీళ్లు, కన్నీళ్ళు. ఎంత విలవిల్లాడిపోయేటాడో. నాయనా, నేను తప్పు చేశాను, నా హృదయంలో గర్వపడ్డాను, నన్ను క్షమించు నాయనా, మరలా ఎప్పుడు చేయను నేను ఎలాంటి తప్పు, మరలా ఎప్పుడు చేయను నేను ఎలాంటి పాపము, నన్ను క్షమించిన ఆయన అని గదిలోకి వెళ్ళి ఏడుస్తూ 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 ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. నిమిషాలు కాదు, గంటలు కాదు, పూట కాదు ప్రియులరా, అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. నిజమే ఏమండి, మన హృదయం నలిగిపోయినప్పుడు, మన హృదయం కుంగిపోయినప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు నిజంగా ప్రార్థన చేస్తుంటే పిల్లరా సమయం తెలియదు, టైం తెలియదు. అమ్మా, సమయం తెలుస్తుందా? తెలియదు. ఆలోచించండి పిల్లరా, హృదయం అంతా దేవుని పాదాల చెంత కొమ్మరిస్తూ మన బాధ, మన పరిస్థితి దేవునికి చెప్పుకుంటూ ఉంటాం పిల్లరా. అలాగా యెషయా గారి బాధంతా ఆయన దుఃఖంతో, కన్నీళ్లతో ప్రభు పాదాల దగ్గర ఏడుస్తూ ఉన్నాడంట. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. టకటక చదవండి, స్పీడ్గా చదవాలి. ఆ దినములలో హిజ్కియాకు మరణాకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు గనుక, నీవు బ్రతకవు గనుక నీవు నీళ్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేను అట్లా నడుచుకుంటుని. అమ్మా, ఆలకిస్తున్నారా? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఎవరు మాట్లాడతాడు? రాజు ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. అమ్మా, ఆలోచించండి ఒకసారి. నీ దృష్టికి అమ్మా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోను ఆయన. హిజ్కియా కన్నీళ్లు విడిచాడమ్మా. ఎవరు హిజ్కియా? రాజు. అమ్మా, ఇశ్రాయేలుకు రాజు హిజ్కియా కన్నీరు విడిచుచుండగా ఏం విడిచాడు? రాజు కన్నీళ్లు విడిచాడంటే ఎంత బాధ ఉంటుందండి హృదయంలో. అమ్మా, రాజు కన్నీళ్లు విడుస్తూ 2 చేతులు పైకెత్తి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ, తన గదిలో ప్రార్థన చేస్తూ
నాయనా తప్పు చేశాను నాయనా, నన్ను క్షమించు, నా ప్రార్థన ఆలకించు నాయనా, భయంకరమైన ఈ రోగాన్ని తీసివేనాయనా అని ఎవరి పాదాల ముందు పడ్డాడమ్మా? దేవుని పాదాల చెంత కన్నీళ్లు విరుస్తూ ప్రార్థన చేశాడు. ఏ ప్రవక్త చేత అయితే దేవుడు వర్తమానం పంపించాడో అదే ప్రవక్త మరలా వచ్చాడు. ఎందుకో తెలుసా? ఈ యెషయా ప్రార్థన, హిజ్కియా ప్రార్థన దేవుని చెంతకు వెళ్ళిపోయింది పిల్లరా. దేవుడు హృదయం కరిగిపోయింది, దేవుడికి జాలేసింది. ఎవరి మీద? హిజ్కియా మీద జాలి కలిగింది. హిజ్కియా కన్నీళ్ళు ప్రార్థన దేవుని మనసును కరిగించింది. వెంటనే చదువు ఎంత బాగుందన్నమాట. యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను, నా పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను ఆలకించి తిని, ఇక 15 సంవత్సరాల ఆయుష్ ఏంటప్పుడు పొడిగించింది? ఆయుష్ 15 సంవత్సరాలన్నర పొడిగించాడంట దేవుడు. క్యాన్సర్తో 2 రోజుల్లో చచ్చిపోవలసిన హిజ్కియా, అమ్మా హిజ్కియా కన్నీళ్లు ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళి దేవుని చెంతకు వెళ్ళిపోయినాయి. ఆలోచించండి పిల్లరా, దేవుడు నీ మీద జాలి పడాలి. ఆయన జాలి పడాలంటే నువ్వు ఆయన సన్నిధి నీ హృదయాన్ని కుమ్మరించాలి. నీ బిడ్డల భవిష్యత్తు బాగోవాలంటే, నీ బిడ్డల ఆరోగ్యం కావాలంటే నువ్వు తెల్లవారుజామున లేచి ఏం చేయాలమ్మా? ప్రార్థన చెయ్యాలి. దేవుని సన్నిధిలో నువ్వు 2 చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి మోకరించి. హిజ్కియాకి మరణాకరమైన రోగము కలగగా కన్నీళ్లు విడుచుచూ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు వెంటనే జవాబిచ్చాడు పిల్లరా. ఎన్ని రోజులు? 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. ఆలోచించండి ప్రియులరా, ఎంత గొప్ప దేవుడిని నమ్ముకున్నావో మనం ఆలోచించండి. మన కన్నీళ్ళు మన కుటుంబాల యొక్క పరిస్థితులు మారుస్తుంది. మన కన్నీళ్ళు ప్రార్థన మన బిడ్డల జీవితాన్ని బంగారు బాటలో నడిపిస్తుంది పిల్లరా. ఆలోచించండి. లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనం పిల్లరా, త్వరగా తీయాలి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ అంటండి. ఎవరమ్మా ఈ స్త్రీ? పాపాత్మురాలైన ఒక స్త్రీ అంట. యేసు పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడంట. భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చిందంటే, బాగా ఆలకించాలి మీరు వాక్యాన్ని. ఎవరంటే ఈ స్త్రీ? పాపాత్మురాలైన స్త్రీ అంట. ఏం తీసుకొచ్చింది? అత్తర బుడ్డి తీసుకొచ్చిందంట. ప్రభు భోజనానికి కూర్చున్నాడంట. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు దేంతోనమ్మా? మామూలుగా మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే భోజనానికి ఏం చేస్తారు? గబగబా చెంబుతో నీళ్ళు ఇస్తారు, అవునా కదా? ఆమె ఒక అత్తర బుడ్డి తీసుకొచ్చిందంట. ప్రభు పాదాల దగ్గర కూర్చున్నదంట. పిల్లరా, కన్నీళ్లతో కడుగుతుందంట కాళ్ళు. ఏంతో? కన్నీళ్లతో కడుగుతుందంటండి బాబు. ఎందుకు? ఆ ఇంటికి వచ్చిన ఆయన ఎవరో రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, లోకాలను కలిగించిన దేవుడు, దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు. ఆయన కడిగితకి నీళ్లు కాదు ఇవ్వాల్సింది. ఏమవ్వాల్సింది? నీళ్లు కాదు, కన్నీళ్లతో కాళ్ళు కడిగిందంటే అసలు ఎన్ని కన్నీళ్ళు వచ్చి ఉంటాయండి బాబు. ఏమా మన వాళ్ళు ఎడుతూ ఉంటారు దొంగేడుపులు, అని కుక్కెడతా ఉంటారు. 2 చుక్కలు రావు నీళ్ళు, అవునా? కొంతమంది నిజంగా ఏడ్చిన వాళ్ళు ఉంటారు. దేవుని యొక్క పాదాల దగ్గర సన్నిధిలో
లేదా గదిలో ప్రార్థన చేస్తూ వారి హృదయాన్ని కుమ్మరించిన వారు ఉంటారు మంచివాళ్ళు, కొంతమంది దొంగేడులు ఏడ్చేవాళ్ళు ఉంటారు, అవునా కదా? కానీ ఈ స్త్రీ ఎంత దుఃఖంతో ఉన్నదో చూడండి. అసలు ప్రభు పాదాలు కన్నీళ్లతో కడిగిందంటే అసలు ఎన్ని కన్నీళ్ళు రావాలండి పాదాలు కడగాలంటే? అసలు ఎన్ని కన్నీళ్ళు వస్తాయి ఈ పాదాలు తడితే చెప్పండి. పాదాలతో కడిగిందంటండి. అలాంటి పాదాలయ్యి, అంత విలువైన పాదాలయ్యి. చదువు తన తల వెంట్రుకలతో తుడిచిందంట. ఏంటో తుడిచిందమ్మా? మామూలుగా అయితే టవల్తో తుడుతారు, కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళు ఇస్తారు. కానీ ఈమె బైబిల్లో వెరీ స్పెషల్ అండి. ఎందుకంటే కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతామేటండి బాబు. అసలు ఆలోచించారా? ఆమె పేరు ఇందులో రాయబడింది పాపాత్మురాలైన స్త్రీ అంట. ఏ స్త్రీ అమ్మా? పాపాత్మురాలైన స్త్రీ. కన్నీళ్లతో పాదాలు కడిగిందంట, తన తల వెంట్రుకలతో పాదాలు తుడిచిందంట. ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటుందంట, పాదాలు ముద్దు పెట్టుకుందంట. ఆ అత్తర ఒంటికి పూసిందంట. పిల్లరా ఆలోచించండి. ప్రభునంట కింద రాయబడం చూడండి, ఎంత బాగుంటుందా మాట. 46వ వచనం చదవమ్మా. ఆ సీమోను గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన నీళ్ళు ఇవ్వాలి. అసలు మామూలుగా ఇంటికి రాగానే ఏం చేయాలి? అతిథులు వస్తే చెంబుతో నీళ్ళు ఇవ్వాలి, మర్యాదలు చూడాలి కదా. కానీ ఆయన నీళ్ళు ఇవ్వలేదు. ఈ స్త్రీ కన్నీళ్ళతో పాదాలు కడిగిందంట. పిల్లరా పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచిందంట. ఆమె తీసుకొచ్చిన అత్తర బుట్టి 150 ధ్యానాలను రాయబడింది. అందులో చాలా రేటు అప్పట్లో. ఆ 150 రూపాయలు అంటే చాలా ఖరీదు అప్పట్లో. ఇంచుమించు 2005 సంవత్సరాలు, 2010 సంవత్సరాల క్రితం అంటే ఎంత చూడండి. 2020 సంవత్సరాల క్రితం అంటే ఎంత రేటు ఉంటుంది చూడండి. 150 ధ్యానాలను ఉంది అమ్మా. ఎంత ఖరీదైన అత్తరు తీసుకొచ్చిందో చూడండి. ఖరీదైన అత్తరు తీసుకొచ్చి ప్రభు ఒంటికి పూసిందంట. అంతేకాదు ప్రభు పాదాలని ముద్దు పెట్టుకుంటుందంట. ఆలోచించండి పిల్లరా. ఏమండి, దేవుడన్నా దేవుని సన్నిధన్నా ఎంత మరి ఆలోచన చూడండి పిల్లరా, ఎంత ప్రేమ చూడండి. చదువమ్మా 46వ వచనం. నీవు నూనెతో నా తల అంటలేదు, నీ ఇంటికి వచ్చాను అని చెప్తున్నాడు. ఆయనతో అన్నాడు, సీమోన్తో. ఈమె నా పాదములకు అత్తరు పూసెను, నన్ను విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయంట. అంటే ఇప్పుడు పాపాలు క్షమించబడాలంటే ఏం చేయాలి అమ్మా? పాపాలు క్షమించబడాలంటే ఏం చేయాలి? విస్తారంగా ప్రభుని ప్రేమించాలి. ఎవరు ప్రేమించాలి? విస్తారంగా ప్రభును ప్రేమించాలి. మరి మీరు ప్రేమిస్తున్నారా? ఆలోచించండి. ఆమె కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగిందంటే ఎన్ని కన్నీళ్ళు వచ్చి ఉంటాయి పిల్లరా. పాదాలు తడవడానికి ఎన్ని కన్నీళ్లు ఖర్చు ఉంటుంది. ఆమె గుండెల్లో ఎంత బరువు ఉంటుంది, ఎంత బాధ ఉంది. ప్రభు పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచిందంట, అత్తరు పూసిందంట ఒంటికి. పిల్లరా ప్రభు అంటున్నాడు, నీ విస్తారంగా ప్రేమించావు గనుక నీ విస్తారమైన పాపాలు ఏమైవని క్షమించబడ్డాయి. నీ కన్నీళ్ళు నీ తలరాతను మార్చేసింది. పిల్లరా ఆలోచించండి. మనం మోకరించి ఇంటి దగ్గర తెల్లవారుజాములు లేచి 2 చేతులు పైకెట్టి మన కుటుంబం కొరకు, మన భర్త కొరకు, లేదా మన బిడ్డల కొరకు, భార్య తన భర్త కొరకు, భర్త తన బిడ్డల కొరకు, తన భార్య కొరకు కన్నీళ్లు విడుచుచు మోకరించి 2 చేతులు పైకెట్టి ప్రార్థన చేయాలి పిల్లరా. ఇదిగో హిజ్కియా తలరాతను మార్చాడు దేవుడు. కన్నీళ్ళు తలరాతను మార్చేశాయి. హిజ్కియా కన్నీరు ప్రార్థన తన జీవితాన్ని మార్చేసింది. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు దేవుడు. ఇదిగో ఈ స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ పవిత్రపరచబడ్డది. తమ కన్నీళ్లతో పాదాలే కదా కడుగుతాం, పాపాలు కూడా కడిగేసింది.
కన్నీళ్ళతో ప్రభు పాదాలు కడిగింది. ప్రభు ఆమె పాపాలనే కడిగి వేశాడు. పిల్లరా ఆలోచించండి. అంటున్నాడు ప్రభు, చదవం ఎంత పొందన్నమాట. ఆమె విస్తారముగా ఏడ్చెను. ఏం చేసిందట? చదవండి. విస్తారంగా. పిల్లరా ఆమె పేరే పాపాత్రులైన స్త్రీ అని రాయబడి ఉంది. ఆమె విస్తారంగా ప్రేమించను. పిల్లరా ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. చాలమ్మా. విస్తారంగా ఏం చేసిందంట? ప్రేమించిందంట. మీరు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారు పిల్లరా? ఆలోచించారా? ఏమండి, మన వాళ్ళు చాలామందికి అమ్మా స్నేహితులు అంటే ఇష్టం. కొంతమందికి ఎవరంటే ఇష్టం? స్నేహితులు అంటే ఇష్టం. కొంతమందికి బంధువులు అంటే ఇష్టం. మా ఇద్దరు పిచ్చి కాదు, మామూలు పిచ్చి కాదు, మా ఇద్దరు పిచ్చి అంటారు చూసారా, ఆ పిచ్చి. కొంతమందికి సెల్ ఫోన్ పిచ్చి. ఏం పిచ్చి? సెల్ ఫోన్ పిచ్చి. కొంతమందికి సినిమాలు పిచ్చి. అమ్మా ఏం పిచ్చి? సినిమాలు పిచ్చి. మనిషికి ఒక రకమైన పిచ్చి. కానీ దేవుడు అంటే ఎవరో కూడా అంతా ఇష్టపడరు. ఈమె విస్తారంగా ప్రేమించిందంట దేవుణ్ణి. ఎలా ప్రేమించింది? విస్తారంగా ప్రేమించిందంట. విస్తారంగా కన్నీళ్లు కాచి ఆయన పాదాలు కడిగింది. ప్రియులరా ఆయన పాదాలు కడిగింది. ప్రభు ఈమె పాపాలు తుడిచివేశాడు. ఆలోచించండి. జీవ గ్రంథంలో ఆమె పేరు రాయబడిందంటే ఎంత గొప్పగా భక్తిగా బ్రతికిందో ఆలోచించండి పిల్లరా. దేవుని మెప్పించిందంటే ఎంత గొప్పగా బ్రతికింది. ఆలోచించండి. ఆలోచించండి పిల్లరా. మన కన్నీళ్ళు మన తలరాతను మారుస్తాయి. మన కన్నీరు ప్రార్థన మన జీవితాలను మారుస్తుంది. మన బిడ్డలకి బంగారు భవిష్యత్తుని వేస్తుంది. పిల్లరా ఆలోచించండి. మా కుటుంబం పరిస్థితులు బాగోలేదండి, మా ఇంట్లో మా బిడ్డల పరిస్థితులు బాగోలేదండి, మా బ్రతుకు బాగోలేదండి, అప్పులతో ఉన్నామండి, బాకీలతో ఉన్నామండి అని మీరు దేనికోసమైతే బాధపడుతున్నారో మీ బంధువులతోనో మీ ఇంటి పక్కలతోనో మీ చుట్టాలతో ఈగా చెప్తాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మీ గదిలో మోకరించి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయండి. మీ గుండెల్లో ఉన్న బాధ అంతా దేవునికి చెప్పండి ప్రియురా. మీ కన్నీళ్లు ప్రార్థన మీ భవిష్యత్తుని మారుస్తుంది. మీ ఇబ్బందుల్ని మీ పరిస్థితిని చక్కబెడుతుంది. మీ స్థితిగతులను మారుస్తుంది. మీకు వ్యాధితో బాధతో రోగాలతో పీడించబడితే పిల్లరా రిపోర్ట్లు తల్లకిందులు చేసేస్తాడు దేవుడు. మీ కన్నీటి ప్రార్థన దేవుని పాదాల చెంతకు చేరితే ఇదిగో హిజ్కియాకి క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధితో చచ్చిపోవాల్సిన హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు దేవుడు. ఆలోచించండి పిల్లరా. మన ప్రార్థనలు దేవుని ఎంత ప్రేమిస్తున్నామో మీ మనస్సాక్షికి మీరు అంచనా వేసుకోండి. మీరు ఆలోచించండి ఒకసారి. వాక్యాన్ని ఎంత ఇష్టపడుతున్నాం, ప్రార్థన అంటే ఎంత ఇష్టపడుతున్నాం, లోకాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నామా, ప్రార్థన ఎక్కువ ఇష్టపడుతున్నామా, దేవుణ్ణి ఎక్కువ ఇష్టపడుతున్నామా, సినిమాలు ఎక్కువ ఇష్టపడుతున్నామా, సెల్ ఫోన్ ఎక్కువ ఇష్టపడుతున్నామా? ఆలోచించండి ఒక్కసారి. నీ గుడిలో దేవుణ్ణి పెట్టుకోండి పిల్లరా. నీ కుటుంబం స్థితిగతులు దేవుడు మారుస్తాడు. నీ కన్నీళ్ళు దేవుడు తుడుస్తాడు. ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా రక్షణ భాగ్యం పొందండి. మారు మనసు పొంది దేవుని సన్నిధిలో పిల్లరా మీరు దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు మీకు మంచి జీవితాన్ని ఇస్తాడు. మీ కుటుంబంలో సంతోషాన్ని సమాధానాన్ని నింపుతాడు పిల్లరా. ఆలోచించండి. మనకి అన్నిటికంటే పరలోకం గొప్పది. పరలోకం వెళ్ళాలంటే నీతిగా యథార్థంగా భక్తిగా మనం బ్రతకాలి. బాప్తిసం తీసుకోవాలి, మారు మనసు పొందాలి. ఆలోచించండి. ఎప్పుడు ప్రార్థనలో ఉండండి. ఎక్కువ వాక్యం చదువుతూ ఉండండి, లేదా వాక్యం వింటూ ఉండండి పిల్లరా. ఆలోచించండి. అలా కాకుండా మీరు వారానికి ఒకరోజు వచ్చి బైబిల్ పట్టుకుని వచ్చి వారానికి ఒక రోజు వాక్యం వింటే ఉన్న రోజులు 7 రోజులు కూడా లోకంలో ఉంటే పిల్లరా మీలోకి పాపపు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. మీలోకి దురాత్మ ఆలోచనలు వెళ్ళిపోతాయి. కాబట్టి అంత మాట వాక్యం వినండి. ప్రతిసారి ప్రార్థన చేసుకోండి. మరి మీ హృదయాల్లో వాక్యాన్ని నింపుకుంటే కనుక మీ జీవితాలు బాగుంటాయి పిల్లరా. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.